రాష్ట్రంలో రాష్ట్ర గ్రామ స్వరాజ్ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా మొత్తం అంటే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దాని కిందన పంచాయతీలన్నిటికి కూడా కంప్యూటర్లు ఇవ్వాలి. టోటల్గా అసలు ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీలో కంప్యూటర్లు ఎన్ని ఉన్నాయి అంటే ఒక 3000 అవసరమని తేలింది. 3000 కంప్యూటర్లు అవసరమని తేలింది. ఇప్పుడు పేమెంట్స్ ఏదైనా ఆస్తి పన్ను, కుళాయి పన్ను ఇట్లాంటి పంచాయతీలో కట్టించుకోవాలంటే బై క్యాష్ బై రిసిప్టే నడుస్తున్నటువంటి పరిస్థితి. అలా కాకుండా ఆన్లైన్లో చేయాలి, ప్లస్ డిజిటలైజ్ చేయాలి. అవన్నీ కూడా రికార్డులో కాకుండా అంటే కంప్యూటర్ కావాలి. కంప్యూటర్ తెలిసినటువంటి సిబ్బంది కావాలి. అక్కడ కంప్యూటర్లే లేవు. ఇప్పుడు ముందు ఒక 5000 పంచాయతీలకి కంప్యూటర్లు ఇవ్వబోతూ ఉన్నారు. టోటల్గా ఆ తర్వాత 500 పంచాయతీలకి ఒక్కొక్కటి చొప్పున కంప్యూటర్ ఇవ్వబోతున్నారు. కంప్యూటర్లు ఇచ్చారు. మరో 1400 త్వరలో ఇవ్వబోతున్నారు. టోటల్గా 3000 వాటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా స్వర్ణ పంచాయతీ పేరుతో ఓ ప్రత్యేక పోర్టల్ తీసుకొచ్చారు. దాని ద్వారా ఈ క్యాష్ లావాదేవీలు జరపాలి. 3000 పంచాయతీల్లో కంప్యూటర్ లేని కారణంగా ఈ ఆన్లైన్ లావాదేవీలకు ఇబ్బంది ఎదురవుతుందని తేల్చారు. ఆ ప్రయత్నాన్ని దృష్టి సారిస్తున్నారు. అంటే డిజిటలైజ్డ్ పేమెంట్స్ లేదా మనీ డైరెక్ట్ పేమెంట్ అనేది చేయడానికి వీలుండే విధంగా పవన్ కళ్యాణ్ శాఖ చాలా చక్కటి ఆలోచన చేసింది. దాంతోపాటుగా ఆయా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వస్తువుల కల్పన మీదన సీరియస్గా దృష్టి సారిస్తుంది. కాకపోతే ఒక చిన్న సలహా ఏంటంటే ఈ కంప్యూటర్ పల్లెటూరులో పెట్టినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ఈ కంప్యూటర్ కంపల్సరీగా చల్లదనం కావాలి. ఇప్పుడు రాబోయేది ఎండాకాలం. మరి అక్కడ ఏసీ కూడా పెట్టిస్తారా, లేకపోతే కూలర్ పెట్టిస్తారా? పంచాయతీ కార్యాలయం పైన సోలార్ ప్యానల్స్ పెట్టించి దాని నుంచి వచ్చే కరెంటుతో ఆ పంచాయతీ కార్యాలయాలకు ఏర్పాటు చేయొచ్చు. ఈ దిశగా కూడా అడుగులు వేస్తే బాగుంటుంది.